అన్ఫార్చునేట్లీ స్లో లెర్నింగ్ కూడా ఒప్పుకోవట్లేదు మ్యామ్. ఒకవేళ పేరెంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరు లెట్ హిమ్ ఆర్ హర్ బి ఓకే. స్లో లెర్నింగ్ అంటే వాళ్ళేమి డౌన్ సిండ్రోమ్తో పుట్టారని నేను అది చెప్పట్లా. నేను ఒక పేజ్లో పికప్ చేస్తా, వీడు ఒక పేజ్లో పికప్ చేస్తాడు అంతే. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ సునైనా, వాట్ యూ డోంట్ నో, మోస్ట్ పేరెంట్స్ డోంట్ నో ఇస్, మన కిడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ 90% వన్ ఆఫ్ ద పేరెంట్కి ఉంటాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు? మార్స్ నుంచి అయితే కబుక్కుని ఇట్లా ఊడిపడలేదు కదా, మన జెనెటిక్సే కదా. అవును. సో మనలో లేని ప్రాబ్లమ్స్, లేకపోతే మన ఫ్యామిలీస్లో లేని ప్రాబ్లమ్స్ కొత్తగా వాళ్ళలో ఏమీ ఉత్పన్నం అవ్వవు. ఎయిదర్ జెనెటిక్స్ నుంచి వచ్చినవన్నా, లేదా మన ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మనం క్రియేట్ చేస్తున్నాం. జెనెటిక్స్ మనమే ఇస్తాం, ఎన్వైరన్మెంట్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన నుంచే వస్తున్నాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాట్ ఎవర్. సో అట్లా అయితే అందరూ పిల్లలందరూ శుద్ధపూసలు, వాళ్ళకి ఏం రోల్ లేదు, వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్లా అన్నాం. వాళ్ళ డిఫరెంట్ బీయింగ్స్, వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. కానీ మన రోల్ ఎంత అనేది మనం రికగ్నైజ్ చేసి, దీని మీద మనకి ఆల్మోస్ట్ టోటల్ కంట్రోల్ ఉంది. ఏంటి? మనల్ని మనం మార్చుకోవటంలో, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటంలో యాజ్ అన్ అడల్ట్ మనకి కంట్రోల్ ఉంది. సో ఇది చేస్తూ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వస్తున్న ప్రాబ్లమ్స్కి యూ కెన్ టేక్ హెల్ప్. బట్ ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పిల్లల్లో ADHD కానీ, లెర్నింగ్ డిఫికల్టీస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఇట్లాంటి అలర్జీస్, తర్వాత ఫ్రీక్వెంట్గా సిక్ అవటం, ఇవన్నీ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ బేసిస్ ఉంటుంది. నేను చాలామంది పిల్లల్లో ADHD ఉన్న వాళ్ళల్లో, ఆటిస్టిక్ కిడ్స్లో వీళ్ళ డయాగ్నోసిస్ అయిన తర్వాత, నేను యూజువల్లీ అన్ని డిగ్గింగ్ డీప్ అలవాటు కాబట్టి, ఐ హ్యావ్ సీన్ దట్ one of the parent has similar issues, unrecognized. Oh yes, and ADHD ఉన్న అడల్ట్స్ చాలామందికి వర్క్ ప్లేస్ డిస్టర్బెన్సెస్ లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవేంటంటే వాళ్ళు డామినెంట్ మెంబర్ అనుకోండి, లైక్ యూ సెడ్ ద మేల్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవతల స్పౌజ్ సఫర్ అవుతూ కుక్కిన పేనల్లే పడి ఉండేవాళ్ళు కొంతమంది, లేదా బ్రేక్ అవుతాయి రిలేషన్షిప్స్. ఇక్కడ ఒక్క పాజ్ మ్యామ్, బ్రేక్ అయినా కూడా సొల్యూషన్ అయితే రాదు కదా. బ్రేక్ అయితే సొల్యూషన్ వస్తుందా రాదా అని అంటే, డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్, అతిగా కాన్ఫ్లిక్ట్ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి చైల్డ్కి విముక్తి వస్తుంది. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, పార్ట్నర్స్ ఇద్దరు కనుక ఇఫ్ దే రిఫ్యూజ్డ్ టు టేక్ హెల్ప్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఓపెన్ మైండెడ్ ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ వెన్ ఐ పాయింట్ అవుట్, దే యాక్చువల్లీ గో ఫర్ కౌన్సిలింగ్. నాది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ యూ మెడిసిన్స్. ఈ చైల్డ్కి అన్ని విధాల 360 degrees హోమ్ ఎన్వైరన్మెంట్ని బెస్ట్గా ఎలా అందించాలి అనేది ఐ థింక్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్. సో అది తెలవాలి అని అంటే, లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, జెనెటిక్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ పేరెంటింగ్లో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాను నేను యూజువల్. సేమ్ ప్రాబ్లమ్కి 2 సార్లు ఏ చైల్డ్ వచ్చినా కానీ నేను డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను. ఏంటి అని అంటే, మనం జస్ట్ సింపుల్గా పర్టికులర్ ఆ ప్రాబ్లమ్ని ఆ టైంకి ట్రీట్ చేయడం కాకుండా, ప్రివెన్షన్, దిస్ ఈస్ కాల్డ్ ప్రో హెల్త్. ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం ఏం చేయాలి, ఐ థింక్ దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పటం ఈజ్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనకి చాలా విషయాలు, వాటి వెనకాలన్న రీజన్స్, వాటిని ఎట్లా మార్చుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ మూలం తెలుస్తుంది. సో ఇది తెలుసుకుని మన బుర్రలో పెట్టుకుంటే, డాక్టర్స్ బుర్రలో ఉంటేనో సైంటిస్ట్ బుర్రలో ఉంటేనో సరిపోదు కదా, ఇట్ హ్యాస్ టు రీచ్ ద క్లయింట్. సో ఇవన్నీ కూడా మిళితం చేసి ఇస్తాం అడ్వైస్. సో ఇవన్నీ చెప్పగలగటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్. బాగున్నప్పుడు, బాగోలేనప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ చెప్పలేం మ్యామ్. దట్ ఈస్ ఆల్సో అ మిత్ మ్యామ్. డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళకూడదు. జనరలీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు, ఇద్దరు
పార్ట్నర్స్లో ఒకరు ఊరికే ఎందుకు డాక్టర్స్, ఊరికే ఎందుకు వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాకుండా పిల్లలు. ఇంకా అన్ని రకాలు చెప్తారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఉందని చెప్తారా, అనవసరంగా మందులు ఇస్తారు, లేకపోతే టెస్టులు రాస్తారు, లేకపోతే లేనిది కూడా ఉన్నది కూడా మీరు ఇంకా ఇది సరిగ్గా చేయట్లేదు అంటారు. కాంప్లికేట్ చేసేస్తారు లైఫ్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్వరం వస్తే కూడా పిల్లలకి, అంత చిన్న పిల్లలకి మందు లేకుండా లెద్దం ఒక 2 రోజులు అలా ఉంచేస్తారు, ఏదో హోమ్ రెమెడీస్ చేస్తాము. అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్లో అది ఎక్స్ట్రీమ్స్ అయిపోతాయి చైల్డ్కి. సో ఇలాంటి మిత్స్కి ఇంకొక మిత్ కూడా ఉంది మ్యామ్. ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటారు, ఓకే, అలోపతి కూడా కాదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడితే చైల్డ్ కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది, మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఇలా చెప్తారు. ఈ మిత్స్కి మీరిచ్చే రియాలిటీ ఏంటి? ఐ థింక్ ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది ఇన్ఫర్మేషన్ కంటే. ఇంటర్నెట్ ఇన్వేషన్ అసలు అన్నీ ఒక్కటని కాదు, ప్రతి ఒక్కడి అభిప్రాయాలని వాళ్ళు రియాలిటీ కింద తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏమయ్యేదంటే మనకి ఇంటి చుట్టుపక్కల 4 ఇళ్ళలో ఉంటున్న మనుషుల ఇన్ఫర్మేషన్, విజ్డమ్ మాత్రమే మనకి యాక్సెస్ ఉండేది. ఇంకొంచెం పెరిగిన తర్వాత టీవీలు అవి వచ్చిన తర్వాత జనరల్గా ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఒకటే ఉండేది. ఒక గవర్నమెంట్ రన్ ఛానల్, వాళ్ళు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుని ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు, పేపర్స్ కానీ వాట్ ఎవర్. సో నెక్స్ట్ వచ్చింది ఇంకా స్లోగా ఇట్లా ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు ఒక పాయింట్లో ఒక విషయం గురించి 1 మిలియన్ మంది ఏమనుకుంటున్నారో ప్రతి సెకండ్ మనకి యాక్సెస్ ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్లో నార్మల్గా సేన్గా అంటే బుర్ర పనిచేస్తూ బ్రతకగలగటం కూడా ఒక ఆర్ట్. అంతే, యూ షుడ్ నో వేర్ టు స్టాప్ ద ఇన్ఫర్మేషన్. నేను చెప్పింది ఇదే ఫస్ట్లో, ఇన్ఫర్మేషన్కి, నాలెడ్జ్కి, విజ్డమ్కి చాలా తేడా ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళందరూ, ఇన్ఫర్మేషన్ చాలా రకాలు ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది, తప్పు ఉంటుంది, సూపర్ఫిషియల్ ఉంటుంది, అన్ప్రూవెన్ ఉంటుంది, ప్రూవెన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు నాకు విజ్డమ్ ఉందనుకుంటున్నారు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. విజ్డమ్ అనేది అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా కంప్లీట్గా ఉండాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్కి, విజ్డమ్కి కూడా తేడా ఉంది. నువ్వు ఎట్లా అప్లై చేయాలి, ఏ సందర్భంలో ఏది రిలవెంట్, ఇవన్నీ చూసుకోరు. ఎక్కడో ఏదో చదువుతారు, ఎక్కడో ఏదో వింటారు, లేకపోతే ఎవరో ఎల్లమ్మ పుల్లయ్య చెప్పాడు, ఐ విల్ డూ దిస్ ఆన్ మై చైల్డ్. దీని మూలాన చాలా వరకు ప్రాబ్లమ్స్ కాంపౌండ్ అయిపోతున్నాయి. సో మనకున్న ఇన్ఫర్మేషన్కి, ఈ మిత్స్కి, ఇన్ఫర్మేషన్, అనవసరమైన ఇన్ఫర్మేషన్ అతిగా యాడ్ ఆన్ అవ్వడం కారణం డెఫినెట్గా అన్నీ మ్యాగ్నిఫై అయిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో కూర్చున్న ఒక టీనేజరు ఎక్కడో ఆఫ్రికన్ అడవుల్లో ఉన్న ఒక టీనేజర్కి, అమెరికాలో ఉన్న టీనేజర్కి, స్పెయిన్లో ఉన్న టీనేజర్ని, వీళ్ళందరూ ఎవ్రీ సింగిల్ మినిట్ దే ఆర్ కనెక్టెడ్. ఎందుకంటే అన్ని కనెక్షన్స్ అసలు టైం వేస్టే కాదు, అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతమంది అభిప్రాయాలు ఒక మనిషి 15 ఏళ్ళకి అసిమిలేట్ చేసుకునే అంత మెచ్యూరిటీ అసలు 50 ఏళ్ళకి కూడా ఉండదు. నువ్వు 10 ఏళ్ళ దగ్గర నుంచి అంత ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు వాడు ఏం బాగుంటాడని